హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇప్పుడు డ్రెస్సెస్ అయితే కొత్త స్టాక్ వచ్చాయన్నమాట. న్యూ మై ఫెయిర్ లేడీ వారివి. సో తీసుకొచ్చాము, మీకు చూపిస్తాము. మీరు కావాలనుకున్న వాళ్ళు, తీసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కానీ లేదా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ వాట్సాప్ ద్వారా స్క్రీన్ షాట్ పంపించేసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే సేమ్ ప్రైస్, ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. లేదా షోరూమ్కి విజిట్ చేస్తే 10% డిస్కౌంట్ ఇస్తారు. అది వచ్చేసి దిల్షుక్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుంది. న్యూ మై ఫెయిర్ లేడీ. ఓకేనండి. సో ఇప్పుడు మేము అన్ని షార్ట్ వీడియోస్ పెట్టేస్తాము. ఫుల్ వీడియో అంటే మీకు లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి షార్ట్ వీడియోస్ పెట్టేస్తున్నాము, చూసేసుకోండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఈ రోజు ఇంకో డ్రెస్ తో మీ ముందుకైతే వచ్చాము. చూసారు కదా డ్రెస్ అయితే ఎంత బాగుంది. వాళ్ళు వీడియో చేస్తున్నారు, నేను చికెన్ తీసుకొచ్చాను, వంట చేసేస్తాను. సునీత వాళ్ళు నాన్ వెజ్ తింటారు, వెజ్. యోధా టీ పెట్టింది, భలే ఉందండి. చికెన్ కడుక్కొని వస్తా. వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఎలా తీయాలని చూడండి, చూపిస్తా. షాప్ అడ్రస్ వచ్చేసి న్యూ మై ఫెయిర్ లేడీ, దిల్షుక్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్ లో ఉంటుంది. ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్ లోనే ఉంటుందండి. మీ షాప్ కి 10% డిస్కౌంట్ తీసుకోవచ్చు. లేదంటే మీరు ఆన్లైన్ లో కనుక బుక్ చేసుకుంటే కనుక డ్రెస్ మీకు ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం మనకి 1495 రూపీస్ లో డ్రెస్ వస్తుంది. మా ఆవిడ ఆవిడని జూమ్ చేసి చూపించమందండి, చూడండి. జరు చూపించమన్నావు కదా, ఒక్క నిమిషం ఆగు. వంటగదిలో జూమ్ చేయండి, జూమ్ చేసి ఆగు. జూమ్ చేస్తున్నావు మళ్ళీ, నువ్వు జూమింగ్ ఎందుకు వస్తున్నావు? నువ్వు చేతిలో అది, చేతిలో ఇది చెప్దు కానీ ఫస్ట్ గనగన గన గంతెత్తారా, అసలు వాగుతూనే ఉంటుంది. ఉమా నీ చూపించు డ్రెస్. కార్డ్ సెట్స్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, వాట్సాప్లో కూడా పంపిస్తే వాళ్ళు పంపిస్తారనమాట. షిప్పింగ్ ఉంటుంది. అబ్బా నాకు నత్తి వస్తుంది, తర్వాత మాట్లాడతాను. నాకు వీడియో సెట్ కింద మారుతుంది. సో ఇప్పుడైతే సునీత ఆయిల్ పెట్టలేదు ఇక్కడ, నువ్వు ఇప్పుడే ఆయిల్ అయిపోయింది. సో ఆయిల్ మగ్గుతుందండి. నా కెమెరా తీయడానికి అవ్వలేదు. రింగ్ లైట్ తెచ్చుకుందంటే వాళ్ళు పెట్టుకున్నారు. ఆయిల్ మసులుతుంది, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. మళ్ళీ వీళ్ళకి దొండకాయ కూర చేయాలి. పాపం వాళ్ళు వీడియో చేస్తున్నారు కదా, అందుకని. ఈ మగ్గిలో చికెన్ కడిగేసుకుంటా. ఉల్లిపాయలు వేసేసాను. కొంచెం మగ్గాక పసుపు వేసుకొని, చికెన్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మగ్గాక చేసుకోవడమే, సింపులే. పసుపు వేసుకున్నాను. కొంచెం మగ్గిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. చికెన్ వేసుకున్నాను. ఒకసారి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మగ్గిన తర్వాత చికెన్ వేసుకున్నాను. చికెన్ కలుపుకుంటాను. దీంట్లో కారం వేసేసుకోవడమే. ఇక్కడ ఈ చట్టి కింద పెట్టుకున్నాను. ఇది వచ్చేసి దొండకాయ కూర చేస్తున్నాను అండి. దొండకాయలు వేస్తున్నానండి. నా చేతిలో ఫోను. దొండకాయ నూనెలో బాగా మగ్గించి పసుపు, కారం, ఎల్లిపాయ కారం వేయడమేనండి. ఉప్పు వేయడం, ఎల్లిపాయ వేస్తే లేకపోతే లేదు, అంతే. ఇంట్లో కారం వేసుకోవాలి. కారం వనస్థలిపురం మార్కెట్లో కొనుక్కొచ్చాము, మా దగ్గర అయిపోయిందని. పట్టించిన కారం అయిపోయింది. మూడు స్పూన్లు వేసాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కలుపుకుందాం.
దేవుడు ఒక్కోసారి పరీక్షిస్తాడు అన్నట్టుగా వీళ్ళు ఎంత ఆదరబాదర చేద్దామో తొందరగా వెళ్ళిపోవాలి బయటకు అనుకున్నారు. మైకులు పెట్టుకోలేదు, మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం వాయిస్. సో ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేస్తున్నానండి. కంపల్సరీ నాన్ వెజ్లో వాటర్ వేసుకోవాలండి, ఉడికించుకోవచ్చు కరెక్టే, నాన్ వెజ్ వేస్తే మంచిది అంటారు కదండి. దింపే ముందు ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుంటానండి, అంతే సింపుల్గా. మూత పెట్టేసుకున్నాను ఇది. ఎల్లిపాయలు వేస్తున్నానండి, నలిచిన ఎల్లిపాయలు. బేసిక్గా నేను ఎల్లిపాయలు వేయను, కానీ సింతకి ఇష్టమని వేస్తున్నాను, ఎందుకంటే వెజ్ తనే కదా తింటుంది. ఓకే, ఇప్పుడు ఇందులో పసుపు వేద్దాము. పసుపు వేస్తున్నాను. పసుపుతో పాటు కారం కూడా వేసేసుకుంటున్నాను. ఈ కారం వచ్చేసి చెప్పాను కదండి, వనస్థలిపురం మార్కెట్లోనే కొన్నాము. ఒకటిన్నర స్పూన్ వేసాను. ఉప్పు నాకు చేతితో అలవాటేనండి, చేతితో వేస్తాను. ఉప్పు సరిపోయేంత వేసుకోండి. శుభ్రంగా కడుక్కొని చేస్తున్నాను, ఎందుకంటే నాన్ వెజ్ ముట్టుకున్నాను కాబట్టి మళ్ళీ శుభ్రంగా కడుక్కొని చేయాలి. వెజ్ కదా వాళ్ళు. ఉప్పు కారం అన్నీ వేసాం కదండి, మూత పెడితే అదే సన్నటి మంట మీద మంచిగా మగ్గిపోద్ది అన్నమాట. చికెన్ కూడా ఉడుకుతుంది చూడండి. ఒకసారి చికెన్ కలుపుకుందాం. ఏంటంటే ఒకప్పుడు చికెన్ తీసుకుంటే కేజీ తీసుకున్నా కానీ ఎక్కువ కనిపించేది. ఇప్పుడు ముక్కలన్నీ ఉడకగానే ఇట్లా చిన్నగా అయిపోతున్నాయి. అంటే కేజీ కూర కూడా అరకిలో కూరలాగానే అనిపిస్తుంది మరి నాకు. మరి మీకు అనిపిస్తుందో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ధనియాల పొడి అండి, ఇది వేసేసుకుందాం చికెన్లో. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను.
1 minute. అయిపోయిందండి, దింపేద్దాము. అలాగే పులుపు తినలేని వాళ్ళు, పులుపు తినకూడదు అనుకున్న వాళ్ళకి కూడా ఒక చారు చూపిస్తాను, చూసేయండి. చారు బాగుంటుంది. ఎక్కువ కలపకూడదని, కలిపి ముక్కలు ఎడిపోయి చికాకు అయిపోద్ది కూర. కూర బాగుండాలంటే టెక్నిక్ చెప్పనండి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక మళ్ళీ కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి మళ్ళీ ఇలా ఫ్రై చేస్తే భలే ఉంటుంది టేస్ట్. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాను. తాలింపు గింజలండి. ఇవి ధనియాలండి. ఒక 4-5 వేసుకుంటే ధనియాలు, ఎక్కువేం అవసరం లేదు. ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. అలాగే కరివేపాకు. పసుపు వేయక్కర్లేదండి. ఎల్లిపాయలు వేస్తున్నాను దంచి. వాటర్ వేసి బాగా మసలనివ్వాలండి. కొంచెం పసుపు ఇప్పుడు వేసుకోవాలి. ముందే వేసుకుంటే ఘాటు మాడిపోద్ది అన్నమాట. అందుకని కొంచెం పసుపు, కొంచెం కారం, రుచికి సరిపడ ఉప్పు, అంతేండి. పుల్లగా లేకపోయినా బాగుంటుంది అనమాట. బాగా మసలనివ్వండి. 4-5 పొంగులు రానివ్వండి. దొండకాయ కూర అయిపోయిందండి, బంద్ చేస్తున్నాను. చారు అయితే బాగా మసలనివ్వాలి. బాగా మసలిద్దామండి. ఎల్లిపాయ చారు భలే ఉంటుంది. సో చారు కూడా అయిపోయిందండి. చూసారా, ఎల్లిపాయ చారు అనమాట. పులుపు లేకపోయినా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఇంట్లో పులుపు తినకూడదు, చారు తినాలనిపిస్తున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఎల్లిపాయ చారు వితౌట్ పులుపుతో. ఓకేనండి. టమాటా వేయక్కర్లేదు, నిమ్మకాయ వేయక్కర్లేదు, చింతపండు కూడా వేయక్కర్లేదు. ఇలా సింపుల్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి. హడావుడిగా చేసిన దొండకాయ కూర బాగా వచ్చిందండి. ఇంకా చికెన్ గురించి చెప్పక్కర్లేదు. ఏం చేశారంటే మళ్ళీ కొంచెం చెప్పనిగా చల్లారిన తర్వాత మళ్ళీ ఉప్పు, కొంచెం కారం వేసేసి ఇట్లా ఫ్రై చేస్తాను అనమాట. బాగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. బాయ్. ఇంకా వాళ్ళు షూట్ అయిపోలేదు అనమాట అండి. ముందుగా మా సునీత టేస్ట్ చేస్తుంది. దొండకాయ కూర పెట్టుకో, నీకోసం స్పెషల్గా చేశాను. దొండకాయ పొడుగు బాగుంటుంది. పొడుగు కట్ చేసి, అయ్యో స్పేస్ లేదు.